మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. గొర్రెల కాపర్లు ఒకటే రూమ్ పక్కన గొర్రెలు కట్టేసి ఉన్నారు, ఇంకో పక్క గేదెల పేడ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని అరగంట స్పెండ్ చేశారు. ఆయన ఏమి ప్రచారం కోసం ఆ ఇంటి నిండా రోడ్డు నిండా జనాలు రానిలే, అసలు నన్ను కూడా రానిలే నా కాన్స్టిట్యున్సీలో. ఆయన ఏంటి, వారి సమస్యలు ఏమిటి, ఏం చేస్తే మెరుగవుద్దని తెలుసుకుంటానికి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు అందరూ కూడా దాన్ని తీవ్రంగా హర్షించారు. చాలా మా సమస్యలు విన్నాడని చెప్పేసి ఒక నాయి బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళారు, ఒక షాప్ కి వెళ్ళారు. షాప్ కి వెళ్ళి ఒకటే కుర్చీ, ఆ షాప్ అదో ఏసీ సెలూన్ కాదు, ఒకటే కుర్చీ ఉన్న నాయ బ్రాహ్మణ్ షాప్, ఒక టిక్కి, దాంట్లోకి వెళ్ళి అరగంట కూర్చున్నారు. ఏంటి మీ సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటది, నాయ బ్రాహ్మణులందరూ కూడా సంతోషించారు. అట్లాగే ఈ రోజు నిన్న తెనాలి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. రౌడీ షీటర్స్, గంజాయికి అలవాటు పడి సంఘ విద్రోహ శక్తులుగా గుర్తింపబడ్డ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళేదలికి గంజాయికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. అరే మాకు ఒక నాయకుడు సపోర్ట్ ఉంది అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మా నాయకుడు వచ్చాడని చెప్పేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాదనలేం కదా. మధ్యలో నుంచి వచ్చారు, ఏదో షాప్ లోనో ఎక్కడో నిలబడి ఉంటే ఏదో అనుకోవచ్చు. సో ఇది అంతా కూడా కుట్ర దాగి ఉందనే ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మనం చేస్తాం.